వ్యక్తిత్వ వికాసం, సెల్ఫ్ హెల్ప్ బుక్స్ అనగానే గుర్తొచ్చే పేరు డేల్ కార్నెగీ. అమెరికన్ రచయిత. ఎప్పుడో 70-80 ఏళ్ల క్రితం రాసిన పుస్తకాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా అమ్ముడుపోతూనే ఉన్నాయి. వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునే విషయంలో ఎందరికో ప్రేరణనిస్తూనే ఉన్నాయి. తన జీవితానుభవాలనే ముడిసరుకులుగా మలచుకుని ఆయన సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, సేల్స్ మన్షిప్, కార్పొరేట్ ట్రైనింగ్, పబ్లిక్ స్పీకింగ్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్ లాంటి అంశాలపై పలు పుస్తకాలు రాశారు. డేల్ కార్నెగీకి చిన్నప్పటినుంచి 10 మందిలో మాట్లాడటమన్నా, ఉపన్యాసాలు ఇవ్వడమన్నా ఇష్టం. హైస్కూల్లో ఉన్నప్పుడే వక్తృత్వ పోటీలో ఉత్సాహంగా పాల్గొనేవారు. ఆయనది సాధారణ పాడి రైతు కుటుంబం. పొద్దున్నే 3ంటికే లేచి పశువులకు దానా వేయడం, పాలు తీయడం లాంటి పనులన్నీ పూర్తిచేసి స్కూలుకు వెళ్లేవారు. ఆ రోజుల్లో అక్కడి గ్రామాల్లో వయోజన విద్య, సామాజిక చైతన్య ఉద్యమాలు పెద్ద ఎత్తున జరుగుతుండేవి. వాటిల్లో ఉపన్యాసకుడిగా పనిచేయాలని కలలు కనేవారు. టీచర్ ట్రైనింగ్ చేసి కొన్నాళ్లు సేల్స్మన్గా పనిచేసి కాస్త డబ్బు దాచుకుని ఉపన్యాసకుడిగా వెళ్లామనుకుంటుండగా అనుకోకుండా యాక్టింగ్ స్కూల్లో చేరారు. అందులో రాణించలేకపోవడంతో న్యూయార్క్ వెళ్లి పబ్లిక్ స్పీకింగ్లో శిక్షణ ఇవ్వడం మొదలెట్టారు. అలా 1912లో మొదలైన డేల్ కార్నెగీ కోర్సులు ఇప్పటికీ పలుచోట్ల ఆదరణ పొందుతూనే ఉన్నాయి. ఇతరుల పట్ల మన ప్రవర్తన మార్పుకోవడం ద్వారా వారి ప్రవర్తనని మార్చవచ్చన్నది డేల్ కార్నెగీ నమ్మిన సిద్ధాంతం. ఆర్ట్ ఆఫ్ స్పీకింగ్తో మొదలుపెట్టి దాదాపు డజను పుస్తకాలు రాశారాయన. హౌ టు విన్ ఫ్రెండ్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ కార్నెగీ రాసిన గొప్ప పుస్తకం. 90 ఏళ్లనాటి ఈ పుస్తకం కోట్లాది కాపీలు అమ్ముడై ఇప్పటికీ బెస్ట్ సెల్లింగ్ జాబితాలో ఉంటోంది. మరో పుస్తకం హౌ టు స్టాప్ వర్రీయింగ్ అండ్ స్టార్ట్ లివింగ్లో ఆయన ఎన్నో జీవిత సత్యాలను ఆవిష్కరించారు. మనకి నచ్చని వ్యక్తుల్ని ఆలోచనల్లోంచి తీసేయాలని, లేనిపక్షంలో మనకు ఆనందం, ఆరోగ్యం కరువవుతాయని చెబుతారు. వర్తమానంలోనే జీవించాలి. తెలివితేటలను, శక్తి సామర్థ్యాలను ఇవాళ చేసే పనిమీద పెట్టాలి. అదే మన భవిష్యత్తుకు పునాది అవుతుందంటారు. ఏ విషయంలోనూ అతి పనికిరాదని, అలసి పోకముందే నిద్రకు ఉపక్రమించాలని, ఊహించని అవాంతరాలకు సిద్ధంగా ఉండాలని, ఇలా ఎన్నో విషయాలను ఉదాహరణలతో వివరిస్తారు కార్నెగీ. ఎదురైన చేదు అనుభవాలను మర్చిపోయి లభించిన పురస్కారాలను, ప్రశంసలను తరచూ గుర్తు చేసుకోమంటారు. సద్విమర్శను హుందాగా స్వీకరించాలి కాని పొగడ్తలకు బుట్టలో పడకూడదంటారు. మన సుఖాన్ని, సంతోషాన్ని ఇతరులతో పంచుకోవాలి. అలాగే ఇతరుల దున్హకాన్ని మన సొంతం చేసుకోవాలి. జీవితాన్ని ప్రేమిస్తూ సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్లాలంటాయి డేల్ కార్నెగీ పుస్తకాలు.